సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అధికారంలో ఉన్నారు కదా, అందుకే వైసీపీకి ఆమె సపోర్ట్ చేశారు అనుకున్నారంతా. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయాల వైపు ఆమె చూడరు అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆమెకు పార్టీలో ఉన్నత పదవిని అప్పగిస్తూ పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఎవరో గెస్ చేశారు కదా? అవునండి, ఆమె యాంకర్ శ్యామల. తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులు నియమించింది. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది. ఇదే జాబితాలో యాంకర్ శ్యామలకు కూడా చోటు దక్కింది. పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించినందుకు శ్యామల పార్టీ అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆ నిందను వైఎస్ జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్యామల అంటున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతో మందికి సహాయపడ్డారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులను ఏ విధంగా సాయం చేశామో కళ్లు తెరిచి చూడాలని కూటమి నేతలకు ఆమె హితో పలికారు. దీన్ని బట్టి చూస్తే శ్యామల వైసీపీకి అండగా నిలిచే వారి జాబితాలో స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలీ కూడా ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీలో నుంచి బయటకు రాకపోయినా పోసాని కృష్ణమురళి ఎన్నికల తర్వాత పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు యాంకర్ శ్యామల మాత్రమే వైసీపీ తరపున ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలు అయిపోతాయా సార్?